హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రూ ఫ్లేవర్స్. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. మా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం చూడబోయే సూపర్ రెసిపీ పనీర్ బటర్ మసాలా. పనీర్తో చేసే కర్రీ రెసిపీస్ ఎన్నున్నప్పటికీ మోస్ట్ ప్రిఫర్డ్ రెసిపీ పనీర్ బటర్ మసాలా. ఈ అథెంటిక్ పనీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 250 గ్రామ్స్ పనీర్, ఈ విధంగా చాప్ చేసుకున్న 4 టమోటాలు, 4 నుంచి 5 ఎండుమిరపకాయలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 4 టేబుల్ స్పూన్స్ బటర్, కొద్దిగా అల్లం మరియు దాల్చిన చెక్క, అరగంట ముందుగా నానబెట్టుకున్న 1 కప్పు జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, 2 తరిగిన ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీరా కలిపి మెత్తగా తయారు చేసుకున్న పౌడర్, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ బటర్ తీసుకుని, బటర్ మెల్ట్ అయిన తర్వాత దానిలో అల్లం, దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం కొంచెం రంగు మారి అలాగే దాల్చిన చెక్క సువాసన మనకి తగులుతున్నప్పుడు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగుతుండగా ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనికి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీనికి కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా యాడ్ చేసి టమాటాల్ని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గుతున్న టమాటాలకి మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని రెండింటినీ కలిపి మగ్గించుకోవాలి. ఈ టమాటాలు ఉల్లిపాయలు మగ్గేలోపు మనం నానబెట్టుకుని రెడీగా పెట్టుకున్న జీడిపప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈలోగా టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి. ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత ప్యూరీ తయారు చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ బటర్ తీసుకుని బటర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ కారాన్ని యూస్ చేశాను. మీకు అవైలబుల్గా ఉంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం సిద్ధంగా పెట్టుకున్న ప్యూరీని యాడ్ చేసుకుని కారం మొత్తం ప్యూరీలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. దీనిలో 200 ml వాటర్ పోసుకుని బాగా ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ ఉడుకుతున్నప్పుడు దీనికి ధనియా జీరా పౌడర్ అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత దీనికి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసిన తర్వాత గ్రేవీ కొద్దిగా దగ్గర పడడం మొదలవుతుంది. ఇప్పుడు దీనికి 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవడం వల్ల పనీర్ బటర్ మసాలాకి మంచి కమ్మదనం వస్తుంది. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పనీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. పనీర్ యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో మరీ ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే పనీర్ క్యూబ్స్ విరిగిపోయే అవకాశం ఉంది. దీన్ని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ
ఈలోగా ఒక డ్రై ప్యాన్లో కసూరి మేతిని బాగా రోస్ట్ చేసుకుని ఈ విధంగా చేత్తో బాగా నలిపి తర్వాత దీన్ని పనీర్ బటర్ మసాలాలో యాడ్ చేసుకోవాలి. కసూరి మేతిని ఈ విధంగా యాడ్ చేయడం వల్ల పనీర్ బటర్ మసాలాకి టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. చూసారు కదా, నోరూరించే యమ్మీ పనీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని రోటీతో కానీ బటర్ నాన్తో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్యాబులస్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని మాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో అదిరిపోయే రెసిపీతో మళ్ళీ కలుద్దాం.